ఈ వీడియోలో మనకు ఒక ఫిష్ ట్రాప్ అయితే తయారు చేద్దాం. కొంచెం యూనిక్గా ఉండే స్టైల్గా ఉండే ఫిష్ ట్రాప్ అయితే నేను తయారు చేసి మీకు చూపిస్తాను అనమాట. నేను ఒక హైరన్ జల్లెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు, ఈ హైరన్ జల్లెడ్ అయితే తీసుకున్నాను. సో మీరు ఎక్కువ సార్లు యూజ్ చేయాలనుకుంటే ప్లాస్టిక్ది అవి వస్తాయి కదా మార్కెట్లో, చాలా దొరుకుతాయి. అవి అయితే యూజ్ చేసుకోవచ్చు. అవి యూజ్ చేసుకొని అది తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట. ఈ హైరన్ అయితే తుప్పు పడుతుంది. సో దీన్ని నేను ఒక కోన్ షేప్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఒక కోన్ షేప్లో అయితే ఈ జల్లెడ్ని తీసుకున్నాను అనమాట. ఇది దీనిలా రౌండ్ చేసుకొని ఈ పైన ఒక ఎక్స్ట్రా ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా వైర్ని అయితే కట్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక టైర్ తీసేసుకొని ఈ టైర్ని అయితే దీనికి కట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు, టైర్ మీ దగ్గర ఏది ఉన్నా సరే, బైక్ది కానీ సైకిల్ది కానీ ఏదైనా సరే తీసుకొని ఇలా టైట్గా కట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే టైట్గా కట్టేసుకొని ఈ బైండింగ్ వైర్ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒక కోన్ షేప్లో అయితే మీరు జాలీని అయితే తయారు చేసుకోవాలి. సో నేను ఎక్స్ట్రా ఉన్న జల్లెడంతా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడవచ్చు, జల్లెడంతా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఓపెన్ ఏరియా బాగుంటే మనకి ఈజీగా ఉంటుంది, మన చేతులకు తగలకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేస్తున్నాను. సో ఇలాగైతే నేను కట్టేసాను అనమాట. ఇక్కడ చూడవచ్చు, ఒక కోన్ షేప్ అయితే మనకు వచ్చేసింది. దీనికి మనం ఒక చిన్న గోతం లాంటిది, దీనికి బొక్కలు అయితే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ జల్లెడగా ఉంది ఈ సంచి అనేది. ఈ సంచి జల్లెడగా ఉంది చూసారా, ఇలాంటిది తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదా మీ దగ్గర ఏదన్నా ప్లాస్టిక్ దన్నా పర్లేదు, ఏదన్నా సరే అది తీసేసుకొని నేను ఈ కోన్ కింద సైడ్ అయితే కట్టేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇలా పెట్టుకొని కట్టేసుకోవాలన్నమాట. సో నేను ఫాస్ట్గా కట్టేసేసి మీకు చూపిస్తాను. ఇలా మంచిగా గట్టిగా వైర్తో కట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ ఫోర్స్తో ఆగదనమాట. కొద్దిగా వైర్లతోటి గట్టిగా కట్టేసుకోండి. మళ్ళీ ఈజీగా ఊడొచ్చేటట్టు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఏదైనా తీసేటప్పుడు ఏదన్నా ఇరుక్కుందనుకోండి, మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు, నేను ఇలాగైతే కట్టేస్తున్నాను. మీరు కూడా అలాగా కట్టేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు, ఫైనల్గా ఇలాగైతే ఉంటుందన్నమాట. ఈ పక్క జల్లెడ ఉంటుంది, ఈ పక్క టైర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి వాటర్లో అయితే తీసుకెళ్ళి చూపిస్తాను మీకు, దీన్ని ఎలా వాడాలి ఏందనేది. మనం వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం. చేపల పుట్ట అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడవచ్చు ఎంత యూనిక్గా ఉందో. సో ఇప్పుడైతే దీన్ని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తూర అయితే ఉందన్నమాట. ఈ తూరలో ఇది పెట్టేసేసి చూస్తాను, సైజ్ సరిపోయిందంటే ఓకే, సాలపోతే కర్ర పెట్టాను, కర్ర తీసుకొని దీన్ని కట్టేస్తాను అనమాట. ఫస్ట్ అయితే దీంట్లో పెట్టాలి. చాలా ఉంది. ఫ్రెండ్స్ ఇది సైజ్ అయితే చిన్నగా ఉందన్నమాట, తూర చాలా పెద్దగా ఉంది, వెళ్ళిపోతుంది. అందుకని దీనికి ఇట్లా అడ్డంగా ఈ కర్ర అయితే వేసి కడదాం, తూరలో నుంచి బయటికి అయితే పోకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని ఫిట్ చేసి తర్వాత దీనిలో పెడతాను. తర్వాత ఏం జరుగుతుందో పడతాయో పడవ చూడాలా. రే పట్టుకోమ్మా, వెళ్ళరా రే, సెంటర్లో పట్టుకో. ఎంత ఉందో ఇప్పుడైతే లోపల అయితే పెట్టేసేద్దాం, చూద్దాం. చాలా ఫోర్స్గా అయితే లాగేస్తుంది వీళ్ళు. ఇప్పుడైతే పెట్టిందనమాట లోపలికి అయితే వెళ్ళిపోకుండా కర్ర అయితే మనకి అడ్డం పడుతుంది.
వెయిట్ చేయాలి మనం, కొంచెం వెయిట్ చేసి చూద్దాం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ తీసి అసలు చేపలు పడతాయా లేదా అనేది చూద్దాం అనమాట. అప్పటిదాకా మనం కొంచెం స్విమ్మింగ్ చేసి లోతుందా లోపల ఈత రాదు సార్ ఇంకో స్విమ్మింగ్ అలాంటి కోడ్ ఫ్రెండ్స్ మనం బెట్ అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు చూద్దాం, కొన్ని పడితే పడతాయి, లేకుంటే మనం పెట్టేసి ఈవినింగ్ వచ్చి అయితే చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే కొంచెం చూద్దామని కొంచెం క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది, అందుకని కొంచెం దిగేసి చూసేసి ఏం మళ్ళలేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన పెట్టి అంతే. సో మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం. కొన్ని చేపలు అయిపోతున్నాయి దీంట్లో. కష్టానికి ఫలితం. 4 గంటలు 4 చేపలు పడ్డాయి, ఎక్కువైతే పడలేదు. సో మళ్ళీ ఇంకెక్కడ ట్రై చేద్దాం. సో వీడియో మీకు నచ్చింది అనుకున్న, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది.